నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆణిముత్యాలు. చిలిపి నవ్వుల చిరుజలు ఆమె, అమాయక చూపుల అందగత్తె, కళ్ళలోని భావాలతోనే కైపెక్కించే బ్యూటీ, పక్కింటి అమ్మాయిలా పరిచయమున్న ప్రియమణిలా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన అల్లరి పిల్ల, తన నటనతో హావభావాలతో వెండితెర మనసును దోచేసిన చందమామ, జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొని తన ఆటతో పాటు సినిమాల్లోనూ సత్తా చాటిన సెలబ్రిటీ, ఆరోగ్యంగా ఉండడానికి క్యాలరీలు కరిగించేందుకు జిమ్ కంటే మైదానమే అత్యుత్తమైనదని చెప్పిన యోగా టీచర్, సీక్రెట్ ఏంటో తెలియని అల్లరి చిల్లరి పిల్లల తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న నటి జెనెలియా డిసౌజా అలియాస్ జెనెలియా దేశ్ముఖ్ గురించి నేటి సినీ ఆణిముత్యాలలో తెలుసుకుందాం. జెనెలియా 1987 ఆగస్టు 5న ముంబై బంద్రా శివారు ప్రాంతంలోని మంగళూరు క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి జీనెట్ డిసౌజా ఫార్మర్ మల్టీనేషనల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసేవారు. 2004లో జెనెలియా కెరీర్లో సహాయం చేయడానికి తల్లి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. జెనెలియా తండ్రి నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సీనియర్ అధికారి. జెనెలియా చదువంతా బాంద్రాలోని అపోస్టోలిక్ కార్మెల్ హైస్కూల్లో సాగింది. డిగ్రీ మాత్రం సెయింట్ ఆండ్రూస్ కాలేజ్లో చేశారు జెనెలియా. ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయిలో స్ప్రింటర్ గా జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణిగా రాణించారు. మొదట్లో తనకు ఎంఎన్సీ ఉద్యోగం సరిపోతుందని భావించిన జెనెలియా 2003లో అనుకోకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తన మొదటి చిత్రం తుజే మేరీ కసం షూటింగ్ సమయంలో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ ప్రకటనతో చాలా ఫేమస్ అయ్యారు జెనెలియా. తర్వాత 2003లో బాయ్స్ సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హరిణి పాత్రలో నటించి సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బాయ్స్ సినిమాను తర్వాత తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులోను భారీ విజయాన్ని అందుకోవడంతో జెనెలియా పేరు మారుమోగిపోయింది. అదే ఏడాది సత్యం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు జెనెలియా. అంకిత పాత్రలో అక్కినేని హీరో సుమంత్ సరసన నటించారు. సూర్యకిరణ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. 2004లో తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయారు జెనెలియా. మస్తీ మూవీలో అజయ్ దేవగన్, వివేక్ ఓబెరాయ్, రితేష్ దేశ్ముఖ్ తో కలిసి నటించారు. అదే ఏడాది తెలుగులో సాంబా చిత్రంలో సంధ్యగా జూనియర్ ఎన్టీఆర్, భూమికా చావ్లా కలిసి సందడి చేశారు. అయితే ఈ సినిమా హిట్ అయిన జెనెలియాకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. 2005లో నాలుడు సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి జతకట్టారు. జూనియర్ ఎన్టీఆర్, శ్రియా శరణ్, రామకృష్ణతో కలిసి వెండితెరపై రచ్చలేపారు. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీని తమిళంలో మధురై ముప్పిల్లై పేరుతో అనువాదం చేశారు. జెనెలియా నటనకు ఈ సినిమాలో మంచి మార్కులే పడ్డాయి. తర్వాత సచిన్ అనే తమిళ సినిమాలో శాలినిగా, విక్టరీ వెంకటేష్ సరసన తెలుగు సినిమా సుభాష్ చంద్రబోస్ లోనూ మెరిశారు. కానీ అనుకున్నంత విజయాలు సాధించలేకపోయారు. తర్వాత తెలుగు సినిమా సైతో సూపర్ హిట్ అందుకున్నారు జెనెలియా. హీరో నితిన్ తో ఇందు పాత్రలో జెనెలియా చేసిన అలరి అంతా ఇంత కాదు. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ గొప్పగా పండిందని చెప్పొచ్చు. తర్వాత హ్యాపీ మూవీలో మధుమతిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన చేశారు. తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో మలయాళంలోనే హ్యాపీ మూవీని అదే పేరుతో రిలీజ్ చేశారు. అదే ఏడాది రామ్ మూవీలో లక్ష్మిగా హీరో నితిన్ తో కలిసి సందడి చేశారు. తర్వాత వచ్చిన బొమ్మరిల్లు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. హీరో సిద్ధార్థ్ తో కలిసి హాసినిగా చేసిన అల్లరి తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. నంది స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు తెలుగు ఫిలింఫేర్ సంతోషం ఉత్తమ నటి అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు జెనెలియా. తర్వాత తమిళ మూవీ చెన్నై కాదల్లో మెరిశారు. 2006లో మంచి ఫలితాలు సాధించిన జెనెలియా 2007లో విడుదలైన టీ మూవీతో మరో హిట్ కొట్టేశారు. ఈ చిత్రం ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. దర్శకుడు శ్రీను వైట్ల పూజా పాత్రలో జెనెలియాను బాగా చూపించారు. 2008లో అదే స్పీడ్ ను కొనసాగించారు జెనెలియా. మిస్టర్ మేధావి, సత్య ఇన్ లవ్, సంతోష్ సుబ్రహ్మణ్యం, రెడీ, జానే తుయా జానేనా, ఆరెంజ్ వంటి సినిమాలు చేశారు. వీటిలో రెడీ, ఆరెంజ్ సినిమాలు భారీ హిట్లు అందుకోలేకపోయినా జెనెలియా నటనకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చాయి. తర్వాత నా ఇష్టం, చివరిగా 2022 వేద్ సినిమాలో నటించారు. అయితే కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకునే జెనెలియా తర్వాత సినిమాలకు భారీగానే గ్యాప్ ఇచ్చారు. జెనెలియా, హీరో రితేష్ దేశ్ముఖ్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తాజాగా జెనెలియా సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్టు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి భవిష్యత్తులో జెనెలియా సినిమాలో నటించే ఛాన్స్ ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది వాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.